అందరికీ నమస్కారం. ఈరోజు మనం కస్టమర్ సపోర్ట్కి గుండెలాంటి ఒక టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే క్వెరీ మేనేజ్మెంట్. అంటే కస్టమర్ల నుంచి వచ్చే ప్రశ్నల్ని, సమస్యల్ని ఎలా డీల్ చెయ్యాలి అన్నది. దీన్ని ఒక మోడర్న్ డిజిటల్ మెయిల్ రూమ్ అనుకుంటే దాని లోపల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామా? సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మనకు కావలసిన టూల్స్ ఏంటి, ఆ తర్వాత మన టెక్నికల్ సెటప్ ఎలా ఉండాలి, అలా వచ్చిన డిజిటల్ మెయిల్ని ఎలా సార్ట్ చేయాలి, కస్టమర్ డేటాని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, చివరిగా ఈ బేసిక్స్ అన్నింటిల్లో ఎలా పర్ఫెక్ట్ అవ్వాలో తెలుసుకుందాం. రైట్, మొదటి విభాగానికి వచ్చేద్దాం. మనం డిజిటల్ మెయిల్ని సార్ట్ చేసే ముందు అసలు ఆ మెయిల్ ఏ మార్గాల్లో వస్తుందో తెలియాలి కదా. అవే మన కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లు. వీటిని మనం సార్టింగ్ టేబుల్స్ అనే అనుకోవచ్చు. చూశారా, సాధారణంగా మనకు 3 ప్రధాన మార్గాలుంటాయి: ఈమెయిల్, వెబ్చాట్, ఇంకా వాయిస్. వీట్లో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. దేన్ని, ఎప్పుడు, ఎందుకు వాడాలో తెలుసుకోవడమే ఇక్కడ కీలకం. ముందుగా ఈమెయిల్. ఏదైనా వివరంగా చెప్పాలన్నా, డాక్యుమెంట్స్ లాంటివి పంపాలన్నా దీనికి మించింది లేదు. ఉదాహరణకి పెద్ద కంప్లైంట్సు, ఇన్వాయిస్లు, కన్ఫర్మేషన్సు ఇలాంటి వాటికి ఈమెయిలే కరెక్టు. ఎందుకంటే ప్రతిదీ రికార్డయ్యుంటుంది. ఇప్పుడు వెబ్ చాట్ సంగతి చూద్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే స్పీడ్. కస్టమర్కి వెంటనే సమాధానం కావాలి అనుకున్నప్పుడు వెబ్ చాట్ ఒక వరంలా పనిచేస్తుంది. ప్రాడక్ట్ గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడగటానికైనా, ఫీడ్బ్యాక్ ఇవ్వటానికైనా ఇది చాలా ఈజీ. అంతేకాదు, చాట్ బాట్స్తో దీన్ని ఆటోమేట్ కూడా చేయొచ్చు. ఇక వాయిస్ అంటే ఫోన్ కాల్స్. కొన్ని సమస్యలు చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అలాంటివి టెక్స్ట్ చేయడం కన్నా మాట్లాడితేనే సులభంగా పరిష్కారమవుతాయి. ఆ హ్యూమన్ టచ్ అనేది ఇక్కడే చాలా ముఖ్యం. సమస్యను అర్థం చేసుకోవడానికి, భరోసా ఇవ్వడానికి వాయిస్ సపోర్ట్ చాలా అవసరం. సరే, క్వెరీస్ ఏ మార్గాల్లో వస్తాయో చూశాం. ఇప్పుడు వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయడానికి మనకు ఎలాంటి టెక్నికల్ సెటప్ కావాలో చూద్దాం. ఇది మన పనికి ఒక బలమైన పునాదిలాంటిది. ఇది సరిగ్గా లేకపోతే అన్నీ ఉన్నా ప్రయోజనం ఉండదు. మన టెక్ సెటప్లో ముఖ్యంగా 2 భాగాలుంటాయి. ఒకటి హార్డ్వేర్, అంటే మన చేతితో పట్టుకునే భౌతిక సాధనాలు. రెండోది సాఫ్ట్వేర్, అంటే ఆ హార్డ్వేర్ని నడిపించే ప్రోగ్రామ్స్. ఈ రెండూ ఒకదానికొకటి చాలా ముఖ్యం. హార్డ్వేర్ విషయానికొస్తే ఒక మంచి నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్సెట్ ఉండాలి. దీనివల్ల మన మాట వాళ్లకి, వాళ్ల మాట మనకీ స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే పవర్ కట్ అయిన పని ఆగకుండా ఉండటానికి యూపీఎస్ తప్పనిసరి. ఇక ఇంటర్నెట్ కోసం వైఫై కన్నా కూడా ల్యాన్ కేబుల్ కనెక్షని చాలా స్టేబుల్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక సాఫ్ట్వేర్. ఇందులో సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ చాలా కీలకం. ఇది ఒక కస్టమర్ డైరీ లాంటిది. వాళ్ల హిస్టరీ మొత్తం మనకు చూపిస్తుంది. దీంతోపాటు ఒక మంచి సాఫ్ట్ ఫోన్, అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్ కూడా తప్పనిసరి. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన నెంబర్, 2 Mbps. ఇది మనకు కనీసం ఉండాల్సిన డెడికేటెడ్ ఇంటర్నెట్ స్పీడ్. ముఖ్యంగా వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు మాటలు తెగిపోకుండా క్లియర్గా ఉండాలంటే ఇంత స్పీడ్ చాలా అవసరం. ఇందులో అస్సలు రాజీ పడకూడదు. ఓకే, మన దగ్గర టూల్స్ అన్ని రెడీ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మన డిజిటల్ మెయిల్ రూమ్ దగ్గరకు వచ్చేద్దాం. ఇప్పుడు అసలైన పని మొదలవుతుంది. అదే సార్టింగ్. అంటే వచ్చే ప్రతి క్వెరీని గుర్తించి దాన్ని సరైన విభాగానికి పంపించడం. ఇది ఒక ఆర్ట్ లాంటిది. సార్టింగ్లో మొదటి స్టెప్ వచ్చిన క్వెరీ కంపెనీ లోపలనుంచా లేక బయట కస్టమర్ నుంచా అని చూడటం. ఇది చాలా సులభం. మన కంపెనీ ఈమెయిల్ ఐడి నుంచి వస్తే అది ఇంటర్నల్, వేరే ఐడీల నుంచి వస్తే అది ఎక్స్టర్నల్. సింపుల్ కదా. ప్రతి క్వెరీని ఈ 3 దశల ఫిల్టర్లో వెయ్యాలి. 1 ఎక్కడి నుంచి వచ్చింది, 2 ఇది ఏ రకమైన క్వెరీ, టెక్నికలా, బిల్లింగా, లేక మరేదైనానా, 3 దీనికి ఎంత అర్జెంటుగా రెస్పాండ్ అవ్వాలి. ఈ పద్ధతి ఫాలో అయితే ఏ క్వెరీ కూడా మిస్ అవ్వదు, ఆలస్యం కాదు. ఇప్పుడు మనం ఒక చాలా సీరియస్ టాపిక్కి వచ్చాం. అదే డేటా సెక్యూరిటీ. కస్టమర్లు మనల్ని నమ్మి వాళ్ల సమాచారాన్ని ఇస్తారు. దాన్ని కాపాడటం మన ప్రాథమిక విధి. ఇది మనం అస్సలు తేలికగా తీసుకోకూడని బాధ్యత. ఈ వాక్యాన్ని మనసులో బాగా ముద్రించుకోవాలి. సున్నితమైన డేటాను ప్లెయిన్ టెక్స్ట్లో నిల్వ చేయవద్దు. అంటే క్రెడిట్ కార్డ్ నంబర్లు, పాస్వర్డ్లు లాంటివి ఎన్క్రిప్ట్ చేయకుండా సేవ్ చేయకూడదు. ఇది డేటా హ్యాండ్లింగ్లో గోల్డెన్ రూల్. ఇవి మన డేటా భద్రతా నియమాలు. వీటిని ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడూ కంపెనీ ఆమోదించిన సిస్టమ్స్లోనే పనిచేయాలి. రహస్య సమాచారాన్ని బయట పంచుకోకూడదు. డేటాకు సంబంధించిన చట్టాలను గౌరవించాలి.
మన యాక్సెస్ ఎంతవరకో అంతవరకే ఉండాలి. ఇక మనం చివరి దశకు చేరుకున్నాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టూల్స్, టెక్నిక్స్, రూల్స్ వీటన్నింటినీ కలిపి మన పనిలో శ్రేష్ఠతను ఎలా సాధించాలో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ 4 విషయాలు గుర్తుంచుకోవాలి. సరైన పనికి సరైన టూల్ వాడాలి. మన టెక్ సెటప్ ఎప్పుడూ నమ్మదగినదిగా ఉండాలి. ప్రతి క్వెరీని ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా డేటా భద్రత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఇవే మన విజయానికి మూలాధారాలు. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన దగ్గర మంచి టూల్సున్నాయి, పాటించాల్సిన నియమాలున్నాయి, అన్నీ సరే. కానీ వీటినన్నింటినీ దాటి కస్టమర్ సపోర్ట్ని నిజంగా మరో స్థాయికి తీసుకెళ్లే ఆ ఒక్క మానవ నైపుణ్యం ఏమై ఉంటుంది? బహుశాది సానుభూతి కావొచ్చు, ఓపిక కావొచ్చు, లేదా సమస్యను పరిష్కరించాలనే తపన కావొచ్చు. ఒక్కసారి ఆలోచించండి.